ఈ 11 మంది శిష్యులు దేవుని ఆత్మ పొందినప్పుడు బలమైన సువార్త చెప్పారు. ఒక దినాన్నంట పేతురు యోహాను దేవుని మందిరానికి వెళ్తుండే అక్కడ కృండివాడు ఉన్నాడంట. వారిద్దరి వైపు తేరి చూస్తున్నారంట. ఎందుకు చూస్తున్నాడు తెలుసండి? వారు ఏదైనా సహాయం చేస్తారేమో, వారు ఏదైనా ఇస్తారేమో వారి వైపు తేరి చూస్తే పేతురు యోహాను గారు వారిని చూసి అన్నారంట, ఇదిగో వెండి బంగారం మా యొద్ద లేదు, కానీ మేము కలిగి ఉన్న నజరేయుడైన యేసు నామములో తిరిగి లేగమని చెప్పాడంట. హల్లెలూయా. వారి దగ్గర వెండిని బంగారాన్ని ఇస్తే అతనికి మేలు జరగలేదు. ఒకవేళ ఈ రాత్రి ఈ స్థలములో ఉన్న నా ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడున్న దైవజనుల వైపు నువ్వు ఒకవేళ తేరి చూస్తున్నావేమో, వారు ప్రకటించబడుతుంది ఏంటంటే క్రీస్తు. కాబట్టి వారిని అలంకరించబడిన క్రీస్తు నీవు చూసినట్లయితే ఆ కుంటివాడు ఎలాగైతే దేవుని యొక్క నామ మహిమార్థమే స్వస్థత పొందాడో, ఈరోజు నీవు చూడవలసింది ఎవరిని అంటే, ఇదిగో నజరేయుడైన, చెప్పండి ఎవరిని తల్లి, యేసును నీవు చూడాలి. ప్రభుని చూడడానికి ఈ స్థలానికి నీవు